కానీ నీ అలివిగాని పనులు నువ్వు చేయలేవు, కానీ నీకు అలివయ్యే పని నువ్వు చేయగలవు. అదేంటంటే ప్రార్థన చేయగలవు కదా, ప్రార్థన చేయగలవు కదా, దేవుణ్ణి గోజాడగలవు కదా, ఆ పని చేయి, నేను చూస్తాను అంటాడు దేవుడు. నువ్వు అది చెయ్యవు, ఇది చెయ్యవు, కూర్చొని ఏడుతూ ఉంటావు, లేదా కుమిలిపోతూ ఉంటావు, లేదా వాళ్ళకి వీళ్ళకి చెప్పుకొని బాధపడుతూ ఉంటావు. ఎవరు కనికరం చూపుతారు? పోనీ ఎవరు వాటిని ఛేదిస్తారు? కాబట్టి బలమైన చేయి దేవునికి ఉంది, ఆయన కదిలించగలడు. అయితే ఆయన్ని ప్రార్థనతో నువ్వు సంధించగలవు. సో ఇది నువ్వు చేయగలిసిన పని. ఇప్పటిదాకా మీరు అదే ప్రార్థన చేశారు. ఎన్ని సమస్యల కోసం చేశారో, చాలా విషయాల గురించి మీరు మొర్ర పెట్టారు. ఈ మొర నిష్ఫలం కాదు, కన్ఫర్మ్. నువ్వు ఆశువుగా చేసిన ప్రార్థన సైతం దేవుడి దగ్గరికి వెళ్ళిద్ది. నడుస్తా నడుస్తా నువ్వు నీ హృదయంలో అనుకున్న ఆలోచనలు సైతం వెళ్ళిపోతాయి దేవుడి దగ్గరికి. దేవా, బిడ్డ శ్రమలో ఉన్నట్టున్నారు తండ్రి, అయ్యో దేవా అనుకున్న ఆ ఆలోచన కూడా వెళ్ళిద్ది దేవుని దగ్గరికి. ఒక అన్యుడైన కొర్నేలి చేసిన ప్రార్థనలు, చేసిన ధర్మకార్యాలే దేవుని సన్నిధిని జ్ఞాపకార్థంగా చేర్చబడ్డవని సాక్షాత్తు దూతే వచ్చి చెప్పాడు. ఒక అన్యుడు, అతను దేవుడిని ఎరిగినోడు కాదు, ఎరగనోడు. ఒక అన్యుడే తన నీతి కార్యాలు దేవుని దగ్గరికి వెళ్ళినాయి. తన ప్రార్థనలు కూడా, తనకు తెలిసిన విజ్ఞాపనలు ఏ విషయాలు ఏమేమి అడిగాడో ఆయన అవి దేవుని దగ్గరికి చేరిని అని దూత చెప్పాడు. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే కొర్నేలి గురించి. మధ్యాహ్నం వేళ 3 గంటలప్పుడు ఇంచుమించు ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయన బహుశా యూదులతో సాంగత్యం చేసినందున యూదుల వల్ల ఆయన ప్రార్థన చేసి అలవాటు చేసుకున్నాడేమో. యూదుల సహచర్యం, యూదుల ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారు మొత్తానికి ఆయనకి. అందుకే ప్రార్థనా కాలం యూదులకు 3 గంటల సమయం, పగలు ఇంచుమించు 3 గంటల వేళ ప్రార్థనా కాలమునని అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. ఈ అన్యుడికి ప్రార్థనా కాలం ఎలా తెలుసు అంటే పగలు 3 గంటలకు, పగలు 3 గంటలకు అది ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. చాలు. ఏ కాలం అది? ప్రార్థనా కాలం. ఇక్కడ కొర్నేలు చూడు ఏ టైంలో ప్రార్థన చేస్తున్నాడో. 10వ అధ్యాయము 3వ వచనం చూడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అది లెక్క. అన్యుడే, కానీ యూదులు ప్రార్థించే టైంను మాత్రం తను కూడా దేవునికి వాళ్ళని చూసి బహుశా దేవునికి ప్రార్థన చేసుకొని ఉండొచ్చు. ఆ చిన్న పని, యూదులను చూసి అతడు చేసినటువంటి ఆ పని, దైవదూత అతనికి ప్రత్యక్షమై అతడు రక్షణ పొందడానికి, అతని ఇంటి వారందరూ రక్షింపబడడానికి ఆధారమైనటువంటి సువార్త అతని ద్వారా తన తోటి వారికి, ఇరుగు పొరుగులకు, ఇంటి వారికి, బంధువులకు అందరికీ అందేటట్టు దేవుడు కృప చూపాడు. సో ఒక అన్యుడి విషయంలోనే దేవుడు అంత తీవ్రంగా స్పందించినప్పుడు, మారు మనసు తెలియని, రక్షణానుభవం లేనటువంటి ఒక అన్యుడు స్పందిస్తేనే దేవుడు అలా రియాక్ట్ అయినప్పుడు, క్రీస్తు రక్తంలో కడగబడి, పరిశుద్ధపరచబడి, పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని సంబంధులమై మనం చేసేటువంటి విజ్ఞాపన ప్రార్థన, అది నువ్వు నడుస్తా చేసిన ప్రార్థన అయినా సరే, మోకాళ్ళేసి చేసిన ప్రార్థన అయినా సరే, సాష్టాంగపడి చేసిన ప్రార్థన అయినా సరే, నీకు ఓపిక లేక బెడ్ మీద ఉండి బెడ్ మీద తండ్రి అని మొరపెట్టినా సరే, ఆ ప్రార్థనలు నిశ్చయంగా దేవుడి దగ్గరికి వెళ్తాయని మర్చిపోవద్దు. కన్ఫామ్గా వెళ్తాయి, దేవుని దగ్గరికి ప్రార్థనలు వెళ్తాయి. విననేరకై ఉండునట్లు యెహోవా చెవులు మందం కాలేదన్నాడు. రక్షింపనేరకై ఉండునట్లు ఆయన చేతులు కురచగాలేదు, ఆయన చేతులు పెద్దవి అంటాడు. విననేరకై ఉండునట్లు ఆయన చెవులు మందంగా లేవు. చెవులు మందంగా ఉంటే మనకుంటాయి, దేవునికి చాలా షార్ప్గా ఉంటాయి. చిన్న శబ్దాన్ని కూడా గుర్తించగలుగుతాడు. ఎంత షార్ప్ అంటే నీ అంతరంగంలో వచ్చే ధ్వనిని కూడా ఆయన గుర్తించగలుగుతాడు. అంత షార్ప్. దేవునికి మహిమ. సో మనం చేయలేని పనులు చేయలేము, చేయగలిగింది ప్రార్థన, అదైతే చేయగలం. సో దాన్ని చేసి దేవుని కదిలించి దేవుని దగ్గర నుండి కార్యాలు పొందగలం. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, దేవుడు కదిలేంత వరకు పట్టు వదలని ప్రార్థన మనం కలిగి ఉండడానికి జాగ్రత్త పడాలి. మన ప్రార్థనలో ఉన్న పట్టుత్వాన్ని దేవుడు పట్టించుకుంటాడు. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అనే మాట బైబిల్లో ఉందని మీకు తెలుసా?
ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అనే మాట బైబిల్లో ఉందని మీకు తెలుసా? ఉంటే ఎక్కడుందో 3 అంకెలు లెక్క పెడితే చూపించండి నాకు. ఒకటే. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 20 వచ్చిన కూడా ఉంది. ఎఫెసీ పత్రిక 6:20లో ఆ మాట 6:20లో కూడా ఉంది బాబు. నా నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండి, ఆయన పర్సనల్ ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండను అనే మాట ఉంది. అది కావమ్మా, అది దేవునికి మహిమ. హల్లెలూయా. ఏదో చూడండి మరి, రోమ 12:12 అంట. కరెక్టే. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. చాలా ప్రార్థన గురించి చెప్పబడినటువంటి మాటల్ని మనం తీవ్రంగా తీసుకోవాలి, సీరియస్గా తీసుకోవాలి. ఇక్కడ ఒక మాట మీరు చూశారు. ఫస్ట్ దైవజనుడి నోటి నుండి విన్న మాటల్లో మనం చేయాల్సిన పని మనం చేయాలి, దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. చచ్చిపోయిన లాజర్ని అయితే వాళ్ళు లేపలేరు, కానీ లాజరు సమాధికి అడ్డుగా పెట్టబడినటువంటి రాయినైతే వాళ్ళు తొలగించగలరు. అంతవరకు వారి బలం సరిపోతుంది. చచ్చిపోయిన ఒక వ్యక్తిని బ్రతికించడానికి వారికి బలం సరిపోదు. నీ బలం ఎంతవరకు సరిపోయిందో అంతవరకు నువ్వు చేయి అంటాడు దేవుడు. ఆ పని వాళ్ళు చేసినప్పుడు, రాతిని వాళ్ళు తొలగించినప్పుడు, వాళ్ళు చేయలేని పని యేసయ్య చేశాడు. లాజరు బయటికి రా అన్నాడు, లాజరు హాజరైపోయాడు. అది తెలుసు మనకి. అలాగే మనం చేయాల్సిన పని ఉంది. నువ్వు చాలా ఇబ్బందికరమైన కండిషన్లో ఉన్నావు, దాని నుంచి నీ అంతటా నువ్వు బయట పడలేవు. ఆఖరికి నీ శరీరంలో ఒక జబ్బు ఉంది, ఒక రోగం ఉంది, దాన్ని నీ అంతటా నువ్వు బాగు చేసుకోలేవు. నీ శరీరమే మళ్ళా. నా ముఖం అంటావు, నా ముక్కు అంటావు, నా నోరు అంటావు, నా కళ్ళు అంటావు, నా పళ్ళు అంటావు, నా ఒళ్ళు అంటావు, నా చేతులు అంటావు, నా కాళ్ళు అంటావు. అంతే అంటావా? లేకపోతే ఈ చేతులు దేవుడి, ఈ కాళ్ళు దేవుడి, ఈ కళ్ళు దేవుడి అంటావా? చెప్పండి. నా గుండె అంటావు, నా ఊపిరితిత్తులు పని చేయట్లేదు అంటావు, నా ఊపిరితిత్తులు అంటావు, నా లివర్ అంటావు, నా కిడ్నీలు అంటావు, అవునా, నా జుట్టు అంటావు. నీ శరీర అవయవాల గురించి మాట్లాడేటప్పుడు ప్రతిసారి కూడా నా అనే పదం వాడతావు. వాస్తవంగా నీదే? నీకు దేవుడిచ్చింది. ఇదంతా దేవుడి దయ. నీ ఆత్మ నివసించడానికి ఒక గుడారాన్ని రెడీ చేసి ఆయన ఇచ్చాడు నీకు. మరి నా ఒళ్ళు, నా కళ్ళు, నా పళ్ళు, నా చెవులు, నా కాళ్ళు, నా చేతులు, నా చర్మం, నా గుండె, నా ఊపిరితిత్తులు, నా కిడ్నీలు, నా లివరు అని చెప్తావు కదా. అది రిపేర్ వస్తే బాగు చేసుకోను, నీదేగా, నాదేగా, మందేగా. ఈ చెయ్యట్టు తిరిగిపోయింది, తిరిగి దాన్ని మళ్ళీ నార్మల్ పొజిషన్ తీసురా. చేయగలమా? మందేగా. నీ సమస్యల నుంచి విడుదల పొందడం, నీకు వచ్చిన రోగాన్ని కూడా నీ అంతటా నువ్వు బాగు చేసుకునే పరిస్థితి లేదు. మళ్ళీ నీ శరీరమే నీ మాట విందు, నీ బాడీయే నీ మాట విందు, నీ పరిస్థితులు నీ మాట వినవు. కానీ ఒకటి, నీ బాడీ అయినా, నీ పరిస్థితులైనా, నీ చుట్టూ ఉన్న వ్యక్తులైనా ఆయన శాసిస్తే వినగలుగుతారు. అన్నిటిని ఆయన బ్యాలెన్స్ చేయగలడు. లాజర్ బాడీయే, లాజర్ చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు. తన వాళ్ళు ఏం చేయాలా? లాజర్ తను తాను కాపాడుకోలా. కానీ దేవుడు ఆ చనిపోయిన వాడిని సజీవుడిగా లేపి లాజర్కి లైఫ్ ఇచ్చాడు. తోటి వారికి కూడా లాజర్ను బ్రతికించి అవకాశం ఇచ్చాడు, అప్పగించాడు. అది దేవుడు చేయగలడు. అది దేవుడు చెప్తుంది ఏంటంటే, ఇలాంటివి నేను చేయగలుగుతాను, కానీ నువ్వు చేయగలిగే పని నీకు చెప్పినప్పుడు నువ్వు చేయటల్లా. నువ్వు ఆ విషయంలో సోమరివై ఉన్నావు, బద్ధకస్తురాలివై ఉన్నావు. ఆ విషయంలో నువ్వు మొద్దుగా ఉన్నావు. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం నీదే కానీ నాది కాదు. మీరు ఆ రాతి బాణల్లో నీళ్లను నింపండి అన్నప్పుడు వాళ్ళు కానీ ఆ నీళ్లు నింపకపోతే యేసయ్య ద్రాక్షరసం ఎట్లా చేసేవాడు? మీరు ఇలా చేయండి, నేను చేసే పని నేను చేస్తాను అన్నప్పుడు మనం ఆ మాట వినాలి కదా. ఒకవేళ మనం ఉన్నాం అనుకో, అదే స్పాట్లో ఇప్పుడున్న తరం మనం ఉన్నాం అనుకో, ఆ రాతి బాణాలని నీళ్లతో నింపండి అని ప్రభు చెబితే, నీళ్ళు అది ద్రాక్షరసం బాణాలు వేసాయా? నీళ్లు పోసే నీళ్ళ తొట్లు వేరు, ఇటు పక్క ఉన్నాయి చూడండి ఈ నీళ్ళ తొట్లు, అవి ఏమో ద్రాక్షరసం బాణాలు, అందులో నీళ్లు పోస్తే ఏమన్నా అంటారేమో.
మనం అంటాం ఖచ్చితంగా అక్కడ ఉన్నట్టయితే, ఎందుకంటే మనకన్నీ ఎదురు చెప్పటం అలవాటు కదా. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఒకవేళ లాజరు సమాధి దగ్గర మనం ఉన్నట్టయితే మనం మార్తా పక్షాన ఉండేవాళ్ళం. మార్త అప్పుడు దాకా విన్నది పునరుద్ధానమును జీవమును నేనే అని విన్నదే. విని కూడా మళ్ళీ రాయి తీయబోతే వద్దొద్దు వాసన కొట్టునంది. నిజంగా ఒకవేళ మార్త పక్కన మనం కానీ ఉన్నట్టయితే మార్త చెప్పింది 100% నిజం ప్రభువా, ఆ రాయి తీస్తే కంపు కొట్టిద్ది. ఇప్పుడు 4 రోజులైంది, 3 రోజులకే వాసన వచ్చింది, 4వ రోజుకి ఇంకా దుర్భరమైనటువంటి స్మెల్ వచ్చింది. కొద్దిగా కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో, మీరు కూడా ఇబ్బంది పడతారు ప్రభు అని మనం మార్త పక్కన చేరేవాళ్ళంగా, నేసే పక్కన ఉండేవాళ్ళం కాదు. ఇది మన మనసు. అది మార్తాని గద్దించాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను చెప్పలేదా? అంతే, ఇక మౌనం అయిపోయింది. పరిశుద్ధులు చెప్పాడు, తీయండి అది పక్కకు తీసేయండి. వాళ్ళు పక్కకు దొల్లించారు, లాజర్ని బయటికి పిలిచారు. సో పాయింట్ నెంబర్ 1లో మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనం చేయాల్సినవి ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు రిస్క్ చేసి రాయిని తొలగించకపోతే లాజర్ లోపలే ఉండేవాడు, బతికి కూడా లోపలే ఉండేవాడు, బయటకు వచ్చేవాడు కాదు. ఎందుకంటే పెద్ద రాయి అడ్డం పెట్టారు. అసలు ఇంకోటి ఏంటంటే అద్భుతమే జరిగేది కాదు అక్కడ. చచ్చిపోయిన లేపమన్న పెద్ద పని నీకు చెప్పలేక, చిన్న పని రాయి దొల్లించమని చెప్పాను. వచ్చి నీ దేహాన్ని నువ్వు బాగు చేసుకో, లేకపోతే నీ పరిస్థితులు చక్కదిద్దుకొని నీకు చెప్పలేదు కదా. ప్రార్థన చేయమని చెప్పా, విజ్ఞాపన చేయమని చెప్పా, విశ్వాసం ఉంచమని చెప్పా, నిరీక్షించమని చెప్పా. ఈ 3 నువ్వు చేయవు. బలవంతుడైన దేవుడైన రాతి బాణంలో నీళ్లు పనివాళ్ళు నింపకపోతే ద్రాక్షరసంగా చేయడానికి అవకాశం లేదు. బలవంతుడైన దేవుడే రాయిని వాళ్ళు పక్కకు దొల్లించకపోతే అద్భుత కార్యం చేయడానికి అవకాశం లేదు. బలవంతుడైన దేవుడే పెంకులు విప్పి వ్యక్తిని వాళ్ళు లోపలికి దించకపోతే వానిని స్వస్థపరిచిలే నీ మంచం ఎత్తుకొని పో అనే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ పాయింట్ నెంబర్ 1 ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సింది, మానవాతీతమైన కార్యాలు నువ్వు చేయలేవు, దేవుడు చేయగలడు. కానీ నువ్వు చేయదగ్గ పని చెప్తున్నాడు దేవుడు నీకేంటంటే, ప్రార్థించు అంటున్నాడు. ప్రార్థన చేయి. అది చేస్తానే ఉన్నావు, ఏది? అందుకే ఇప్పుడు నెక్స్ట్ పాయింట్స్ చెప్తున్నాను నేను. మంచి పాయింట్ దైవజనుడు అందించాడు కనుక అందులో నుంచి ప్రయాణం చేస్తాను, మీకు ఉపయోగపడే అంశం అది. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అన్నాడు. మరో చోట అన్నాడు ప్రార్థన యందు నిలకడగా ఉండండి అన్నాడు. మరో చోట అన్నాడు ప్రార్థన యందు విసుగక ఉండండి అన్నాడు. 3 మాటలు ఉన్నాయి బైబిల్లో. మొట్టమొదటిది ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. రెండవది వారు విసుగక నిత్యము ప్రార్థన చేయాలని యేసు వారికి లూకాసు వార్త 18లో ఒక ఉపమానం కూడా చెప్పాడు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో బేదరాలు విధవరాలు గురించి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు, అన్యాయస్తుడైన న్యాయాధిపతి గురించి. ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండెవననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. అక్కడ వారు విసుకక నిత్యము ప్రార్థన చేయాలి అనే పాయింట్ ఒక్కటి చాలు. ఎఫెసీ పత్రికలో ఒక మాట చూశారు. రోమా పత్రిక 12:12లో ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అన్నాడు. పట్టుదల కలిగి ఉండండి అంటే అర్థం ఏంటి? పట్టు సడలే అవకాశం ప్రార్థన విషయంలో ఉందని అర్థం. ఈ గ్లాసుని జాగ్రత్తగా పట్టుకొని పోయా అంటే అర్థం, ఈ మాట ఎందుకు చెప్పాను? కింద పడే అవకాశం ఉంది కాబట్టి. కింద పడితే పగిలిపోయే అవకాశం ఉంది కాబట్టి. పగిలిపోతే లోపల ఉన్నవన్నీ పోయే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ చెప్పలేక అది జాగ్రత్త పట్టుకొని పోయా అన్నాను. అంటే జార విడిచే అవకాశం ఉందని. జార విడిచే ఛాన్సే లేకపోతే జాగ్రత్తగా పట్టుకొని పోనే మాటకు అర్థమే లేదు. ఏమైనా అర్థమైందా? కాలేదా? అర్థమైంది. స్తోత్రం. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అంటే మొండిగా ఉండండి, పట్టు వదలొద్దు అన్నాడు. అంటే పట్టు వదిలే పరిస్థితి వచ్చింది కానీ వదలొద్దు అన్నాడు. అది గుర్తుపెట్టుకో. ఎందుకు పట్టు వదిలిపోయిద్ది? నువ్వు అడుగుతావు, మొరపెడతావు, మొత్తుకుంటావు, జరిగిద్దని ఎదురు చూస్తావు, అది జరగదు. అవునా? ఇప్పుడు ఏదైనా సరే ఒకటి పొందగోరినప్పుడు
పట్టుదలగా దానికోసం ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. అది ఆరోగ్యమో, లేకపోతే సంతానమో, లేకపోతే ఆత్మీయ సంతానమో, లేకపోతే పెళ్ళో, లేదా పెటాకులో, శరీర రోగమో, ఆత్మీయ రోగమో, లేకపోతే స్పిరిచువల్ లైఫ్లో కింద పడటం లేవటమో, ఏది కలిగి ఉన్నావు నీ శోభ నువ్వు, నీ బాధ నువ్వు. సో దాని నుంచి విడుదల కోసం, దాని నుంచి సమాధానం కోసం నువ్వు ఆశ కలిగి ఉన్నావు. నువ్వు అడుగుతావు, ప్రార్థన చేస్తావు, నెలలు గడిచిద్ది, వారాలు గడిచిద్ది, నెలలు గడిచిద్ది, సంవత్సరాలు గడిచిద్ది, అప్పుడు విసుగు వచ్చిద్ది. ఏం చేస్తాం, ప్రార్థన చేస్తానే ఉన్నానని అసలు ఏం మారట్లేదు పరిస్థితి. ఏందో అసలు ఈ డైలాగు నేను 1000 మంది దగ్గర విన్నా, 100 మంది కూడా కాదు, 1000 మంది దగ్గర చేస్తాను, ఇదే ఫీలింగ్, చేస్తాను. అంటే అది ఆ ఫీలింగ్ అర్థమైందంటే ఒక రకమైన విసుగు అన్నమాట. విసుగు. 3 సార్లు ప్రయత్నించి 4వసారి మళ్ళీ ప్రయత్నించమని చెబితే ఏం ప్రయత్నిస్తాం, 3 సార్లు చేసే వర్కౌట్ కాలేదు, మీకు చెప్తే ఏంటో మీరు కాదు చేయండి, ఒకసారి ట్రై చేయండి. ఆ సందర్భంలో వచ్చే ఫీలింగ్ ఇది. అంటే అది ఎందులో పుట్టిద్ది? విసుగులో పుట్టిద్ది. సో దేవుడు ముందే చెప్పాడన్నమాట, నువ్వు అడిగిన వెంటనే, వినండి బాగా, నువ్వు అడిగిన వెంటనే దేవుడు నువ్వు అడిగినవన్నీ ఇచ్చేస్తే దేవుడు నీకు దేవుడు కాదు, దాసుడు అవుతాడు. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో, సూక్తి సూపర్ ఉంటుంది. నువ్వు అడిగినవన్నీ అడిగిన వెంటనే దేవుడు ఇస్తా ఉంటే దేవుడు గాడు, దేవుడు తండ్రి గాడు, దాసుడు అవుతాడు. దేవుడు మరియు తండ్రి. నువ్వు అడిగినవన్నీ అడిగినట్టు వెంటనే ఇచ్చేస్తా ఉంటే దేవుడు నిన్ను ప్రేమించినట్టు కాదు, దేవుడు నిన్ను ప్రేమించినట్టు కాదు, నిన్ను ద్వేషిస్తున్నట్టు లెక్క. నువ్వు అడిగినవన్నీ అడిగిన వెంటనే ఇచ్చేస్తా ఉంటే నిన్ను దేవుడు ప్రేమించినట్టు కాదు, ద్వేషిస్తున్నట్టు లెక్క. చాలామందికి ఈ సంగతి తెలియదు. ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పేటప్పుడు నాతో కూడా మాట్లాడయ్యా అని ప్రార్థన చేసుకుని కూర్చుంటా. ఈ మాట నాతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. ఎందుకో చెప్తా. కొన్నిసార్లు మన బిడ్డలు అడిగేవి వాళ్ళకే ప్రమాదాన్ని తెచ్చిపెట్టే అడుగుతారు మనల్ని. అవునా? ఫ్రెండ్స్తో కలిసి నేను ఫలానా ప్రాంతానికి వెళ్తాను అంటాడు, అది డేంజర్ జోన్. వద్దురా, అక్కడ ప్రమాదం ఉంటుంది, వద్దంటాం మనం. నేను అక్కడికి వెళ్తానని వాడు మొరాయిస్తాడు. అలా చాలాసార్లు మనం పిల్లల దగ్గర నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర్కొని ఉంటాం. వాడికి ప్రమాదాన్ని కలిగించేవే వాడు అడుగుతాడు. నాకు పటాసులు కావాలంటాడు. సరే మనం కాకరపోతులు తెచ్చుకోరా అంటాం. వాడు అట్ట కాదు, పెద్ద పెద్ద బాంబులు తెచ్చి పేలుస్తాను అంటాడు. ఏమాత్రం బ్యాలెన్స్ మిస్ అయితే వాడి మొహం పగిలిద్దని మనకు తెలుసు, వాడికి తెలియదు. కానీ వాడు అడుగుతాడు, వాడు ప్రార్థన చేస్తుంటాడు. నాకు ఫలానా పెద్ద సైజు పటాకులు కావాలంటాడు, నేను ఫలానా లాంగ్ టూర్ వెళ్ళాలంటాడు, నాకు పెద్ద అమౌంట్ కావాలంటాడు. ఇంకొకటి వస్తాడు, నాకు బైక్ కావాలంటాడు. మనం అంటాం, ఇంకా నీకు దాన్ని బ్యాలెన్స్ చేయగలిగే అంత ఓపిక రాలేదురా. ఏంది నాకు రాలేదు, నేను పెద్ద బండినే నడిపి చూపించమంటావా, నాకు కావాలంటాడు. అది మామూలుగా నడపడం కాదురా, కొన్ని ప్రమాదాలు జరిగేటువంటి ప్రదేశాల్లో దాన్ని ఆపగలిగే సామర్థ్యం ఉండాలి నాయన. వద్దు బాబు, కొద్ది టైం తర్వాత తీసుకుందు కానీ అని అంట. వాడు వినడు, నాకు కావాలి అంటాడు. అదొక ప్రార్థన, విజ్ఞాపన. వాడు పట్టు వదలని విక్రమార్కుడు అంటారు కదా, అట్లా వాడు వదిలిపెట్టకుండా అడుగుతా ఉంటాడు. అట్లా అడిగాడని బైకులు కొనిపెట్టి పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. ఏ బైకు గోజాడు నాకు కావాలి వాడు అడిగాడో, ఈయన కొనిపెట్టాడో, అదే బండి మీద వాడు పోయిన దాఖలాలు ఉన్నాయి, లేవా? ఇప్పుడు ఆ ప్రార్థన వాడికి విషంగా మారిందా, లేకపోతే ఆశీర్వాదంగా మారిందా? కాబట్టి కొడుకు అడిగిందల్లా ఇస్తా పోతే వాడు ప్రేమగల తండ్రి కాదు, భూమి మీద పనికిమాలిన తండ్రి. అడిగినవన్నీ ఇస్తా పోతే. కానీ మన దేవుడు
అలా పనికిమాలిన వ్యవహారాలు చేసేవాడు కాదు. మన దేవుడు ఆలోచనకర్త. నువ్వు అడిగినవన్నీ అడిగిన వెంటనే టపా 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 చేసుకుంటూ వెళ్ళిపోడు. సంజాయిస్తాడు ఆయన. ठहरो जरा ठहरो, कईगू गड़बड़ हो रहा, क्या हो रहा आपको, जरा ठहरो, दिएंगे आपको दिएंगे, अरे ना परेशान हो जा रहा क्या అంటాడు. ఏమిరా అంత గడబడైపోతున్నావు, కొంచెం నెమ్మదిగా ఉండు, నిమ్మలంగా ఉండు, ఇస్తా అంటాడు. అడిగి 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 మనం ఎంత అడిగినా జవాబు రానప్పుడు ఒక రకమైన విసుగు మనలో స్టార్ట్ అయింది, పట్టు సడలిద్ది, నిలకడ కోల్పోయిద్ది. అందుకే క్లియర్గా చెప్పాడు అనమాట ఈ మాటలన్నీ. పట్టుదల ఉండాలి, విసుగొద్దు, నిలకడగా ఉండు. ఈ మూడు కలిగి ఉండి నువ్వు ప్రార్థనలో కనిపెట్టినప్పుడు, నిరంతరం పరిష్కారం కోసం నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుని దగ్గర నుండి ఏదో ఒక జవాబు ఖాయం. అస్సలు జవాబు ఇవ్వకుండా అయితే దేవుడు ఉండడు. ఖచ్చితంగా ఏదో ఒక జవాబు ఇస్తాడు. ఏమనంటే, నువ్వు అడిగినది యుక్తమైనదే, అది నీకు క్షేమకరమైనది అయితే తప్పకుండా ఆమేన్ అంటాడు. అది వెంటనే నీకు అందుబాటులోకి వచ్చింది. అలా కొన్ని జరిగినాయి నీకు. కొన్ని నువ్వు అడిగిన వెంటనే పొందుకున్నావు, కొన్ని వారాల్లో పొందావు, కొన్ని నెలలో పొందావు, కొన్ని అయితే సంవత్సరాల్లో పొందావు, కొన్ని అయితే అసలు మర్చిపోయావు కూడా ప్రార్థన చేసి. నువ్వు అంత దీర్ఘకాలం పట్టిందైనా పొందావు నువ్వు. ఇప్పుడైతే కొన్నిటి కోసం కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అయినా రిజల్ట్ రాలా. అయితే దేవుని దగ్గర నుండి ఏదో ఒక జవాబు అయితే కన్ఫామ్. ముందు చెప్పాను, ప్రార్థన కన్ఫామ్గా దేవుని దగ్గరికి వెళ్ళిద్ది. మన విజ్ఞాపనలన్నీ ఆయన దగ్గర ఉంటాయి. పరిశుద్ధుల ప్రార్థనలన్నీ ధూపద్రవ్యములతో కలపబడి దేవుని సన్నిధికి చేరిందయ్యని ప్రకటన గ్రంథం 8 సాక్ష్యం ఇస్తుంది. పరిశుద్ధుల ప్రార్థనలతో ధూపద్రవ్యములు కలిపి దేవుని సన్నిధికి పొగవలే ధూపం చేరితే ధూపంతో పాటు పరిశుద్ధుల ప్రార్థనలు కూడా చేర్చబడ్డాయట. దేవదూతలే వాటిని గైకొన్నారు, తీసుకెళ్ళి దేవుని సముఖంలోకి అవి చేరేటట్టు చేశారని ప్రకటన గ్రంథం 8 సాక్ష్యం ఇస్తుంది. ప్రకటన గ్రంథం 8 3వ వచనం నుంచి చదువు. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి, బైబిల్ ఉంటే తీసి చూసుకోండి, మీకు అండర్లైన్ చేసుకోండి, లేకపోతే చేయగలిగింది ఏం లేదు. బైబిల్ ఉంటే చదువు వస్తే తీసి చూసుకోండి తొందరగా. బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుటున్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరింది. అద్దుగో, ఓకేనా? నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపములే నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే. నా యేసయ్యా నా స్తుతియాగము, నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపములే నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే. నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే. దేవునికి మహిమ. ఆ పల్లవిలోనే ఉంది. ధూపం వలె నీ సన్నిధానానికి స్తుతియాగమే కాదు, ప్రార్థన విజ్ఞాపనలు. అసలు వాస్తవంగా ప్రార్థన విజ్ఞాపనలు చేరతాయని రాశాడు అక్కడ. స్తుతులు మరియు ప్రార్థనలు రెండు దేవుని సన్నిధికి చేరతాయి, ఎట్టి పరిస్థితుల్లో చేరతాయి. సందేహమే లేదు. నువ్వు నడుస్తా పోతా కూడా చేసినా వెళ్తాయి. రోడ్డు మీద నడుచుకుంటా పోతా దేవా అని నువ్వు అడిగిన ఆర్తధ్వని కూడా పోయింది. ఆయన చెవులు అసలు మన ప్రార్థనల వైపే ఉన్నాయట.
లేఖనమే చెప్పింది. కాబట్టి ప్రార్థనలు వెళ్తాయి. వెళ్ళినప్పుడు దేవుడు ఏదో ఒక జవాబు నీకు ఇచ్చేంత వరకు పట్టు వదలకూడదు. అది పాయింట్ ఇక్కడ. దీనికి మనకి సాక్ష్యం ఏలియా మరియు దానియేలు బైబిల్లో కనపడతారు. ఒక దర్శనం చూపించాడు దేవుడు. అది అంత్యదినాల్లో జరగబోతుంది. అది మెస్సియాను గూర్చిన దర్శనం, ఆయన రాకను గూర్చిన దర్శనం. దాని గురించి తెలుసుకోవటానికి దానియేలుకి కుతూహలం కలిగింది. దాని గురించి తెలుసుకోవటానికి తిండి తిప్పలు అన్ని పక్కన పడేసి ఫాస్టింగ్ ఉండి ప్రేయర్లో కనిపెట్టాడు. ప్రార్థనలో కనిపెడితే వెంటనే జవాబిస్తాడు. వాస్తవంగా దేవుడు దానియేలు మోకాళ్ళేసి అయ్యా అని అడిగితే తక్షణమే జవాబిస్తాడు. అంత దగ్గరి కనెక్షన్ ఉంది వాళ్ళకి, దేవునికి దానియేలుకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఏం లేదు, ఫోన్ చేస్తే వెంటనే అందుకొని ఆన్సర్ ఇచ్చినంత దగ్గరగా ఉంటాడు. కానీ 21 రోజు అయింది ఆన్సర్ రాలా. 2 రోజులైంది ఆన్సర్ రాలా, 5 రోజులైంది ఆన్సర్ రాలా, 10 రోజులైంది ఆన్సర్ రాలా, 15 అయింది ఆన్సర్ రాలా, 20 అయింది ఆన్సర్ రాలా, 21 రోజు అయిపోయింది. ఈయన స్నానపానాదులు లేవు, ఆహారాదులు లేవు. అయ్యా అయ్యా అని గోజాడుతున్నాడు. ఎంత మొండితనం అండి! ఇప్పుడు దర్శన భావం తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత. దర్శనం వచ్చింది, దానికి అర్థం తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత. ఇంకా మనబోటోళ్ళు అయితే ఇప్పుడు దర్శనం చూపించింది దేవుడు, అర్థం కూడా చెప్పాలి కదా. అయితే మాకు తెలుసు అయింది, అర్థం కూడా ఆయనే చెప్పాలి. చెప్పనప్పుడు మేము ఆడ చుట్టూ పీక్కునే పానీలే, ఆయన దర్శనం అంత ఇంపార్టెంట్ అయినప్పుడు ఆయనే చెప్పుకుంటాడులే పానీలే అని వదిలేస్తాం. వదల్లా, నాకు తెలియదు దాని అర్థం ఏంటో, నువ్వు చెప్పిన దాకా నేను కదలని అంతే కూర్చున్నాడు.